పేర్ని నాని గారు యాక్చువల్లీ నిర్మాణ కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది. ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్ద అయినా చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు అంటారు. తప్పు. చేత కావద్దు. ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగిలి మూసిన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా కూడా ఆయన చెల్లించడంలే. కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారు, చేదగానితనం అనే కాదు. నేను ఓపెన్ గా మాట్లాడతా, అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు. నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నా. లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని 3 ఏళ్ళు రానిచ్చినాడా? ఎందునా మాట్లాడతారు? బుర్రుండి మాట్లాడుతున్నారా? ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా? ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడి నుంచి లాస్ట్ మైకులు కూడా లాక్కున్నారా మీరు? మీరు పుణ్యాత్ములు రా, మీరు పుణ్యాత్ములు. చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక ఆ రివెంజ్ అనేది ఆయనలో లేదు. దో ఈజ్ ఫ్రమ్ రాయలసీమ. హార్నేసలు ఏం చేస్తున్నాడో ఏదో ఇవ్వకపోతే ఈలేదు, యాభై తెస్తారు ఒకటేసారి. నువ్వు సంవత్సరం 200, 300 ఎక్కేసి కదా నువ్వు చేసి అవ్వద్దు. నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు. అప్పులు తీరుస్తూ ఇట్లా 6 లో ఏమైంది? మీరెందుకు మాట్లాడతారు? పొద్దున్న ఒకరు మేము వస్తే లే మా పిల్లలు ఎప్పుడే మిమ్మల్ని తంతారా, మళ్ళీ చూసుకోలే 4 ఏళ్ల తర్వాత. అంటే దేవినేని అవినాష్ గారు మాట్లాడు, లే నీ అబ్బాయి నీ కన్న కూడా లేదా, నువ్వు కూడా మాట్లాడతావా? ఇంకో ఏదంటాడు జైలు బాగా చేసుకుంటంట. ఈ తరం కాదురా. నేను ఈరోజు చెప్తానా, తెలుగుదేశంలో ఏమో అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా? ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు. ఏదిరా ఏం తక్కువ మాకే మాట్లాడతారంట వచ్చినాక అంట. అవును మేము ఇప్పుడే తంతే, ఇంకా మాకు 4 ఏళ్ళ టైం ఉంది. తంతారే ఏం చేస్తారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. పోయినారు వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు. మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. అవినాష్గా దేవినేని నాకు తెలుసురా, నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు, నువ్వు కూడా మాట్లాడతావా? ప్రతి ఒక్కరు మాట్లాడు. మేము వచ్చి నాకంటే ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందుతే ఇంకేం చెప్పుకుంటారా మీరు? మాట్లాడద్దండి. ఆయన మాట్లాడతాడు పేరుని. నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా? జగన్ వదిలిపెట్టినాడా? మీ నాయన మంచోడరా. మీ నాయన మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను ఓటు వేసిన, మీ ఇంటికాడికి వచ్చిన, మచిలీపట్నం వచ్చిన, చెడబుట్టినా కదరా. ఏమనుకుంటాను మా ఫ్యామిలీ? మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా పంచాయతీ చైర్మన్. మా అన్న 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. నేను 5 సార్లు మున్సిపల్ చైర్మన్, 1 సారి ఎమ్మెల్యే. నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టాడా? జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు. పెద్ద రాజశేఖర రెడ్డి
ఇక్కడ వచ్చి అంతా చూసి తాడిపత్రి చూసి ఒక దినం అడిగినాడు, ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్, ఒక ఎకరా ఉంది ఎట్లా చేసినావు అంటే చెప్పిన, అప్పుడు ఈ కిరిమి షెడ్లు లేవు, రసల్ కైమ నుంచి తెప్పించిన, ఇంపోర్ట్ చేసుకొని టిటికాన్ పోర్టుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు. అది నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు. ఆ రోజు అన్నాడు పెద్ద ఆయన, ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా, నీకేమైనా అభ్యంతరం అన్నాడు. లేదన్నా, మీకు తెలుసో లేదు జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది, మా అక్క ఉంది, ఇదమ్మ ఇదే. అప్పుడు ఈయన బామర్ది కమలాపురం ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు, పోరా అడపై చూసిరా పోరా తాడిపత్రి అని. లేదని చెప్పండి, మా అక్క ఉంది ఈ పొద్దుడికి, పోయి విజయపడి అడగండి. అది ఎక్కడో ఉన్నింది జగన్ కు. ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్య లేని దుర్మార్గం నా కొడుక్కి ఈ కథ పెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు. వాళ్ళ నాన్న మాటలు, వాళ్ళ బామర్దికి చెప్పిన మాటలు, వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు. మరి అంత నీచుడో మళ్ళీ మంచోడో నాకు తెలియదు, కానీ ఎస్ రెండు కాదు మీకు.